స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అస్సలు ఆపుకోలేం కదా ఫ్రెండ్స్. అది ఏదో ఒకటి చేసుకొని తినేసేయాలి అని అనిపిస్తుంటుంది. అది పాయసం అయినా సరే, ఫ్రూట్స్ అయినా సరే, ఇంట్లో ఏవైనా అవైలబుల్గా ఉన్న స్వీట్స్ అయినా సరే. కాకపోతే మా ఇంట్లో స్వీట్స్ ఎక్కువగా ఎవరం తీసుకోం ఫ్రెండ్స్. ఎవరికి అంత ఇష్టం ఉండదు. ఎప్పుడైనా ఒకసారి స్పెసిఫిక్గా చేసాము అంటే కంపల్సరీగా అందరూ కొద్దిగా తినేస్తాము. ఈరోజు వెరైటీస్ అయితే రైసు, సాంబార్, మిర్చి, అలాగే అన్నంలో నంచుకొని తినడానికి మామిడి పండు స్వీట్ అయితే చేశాను ఫ్రెండ్స్. చూసేసేయండి. ఇప్పుడైతే రైసు, వేడివేడి రైస్ ఫ్రెండ్స్. ఇందులోకైతే వెజిటేబుల్ సాంబార్ అయితే చేశాను సాటర్డే స్పెషల్గా. మీ ఇంట్లో ఏం వెరైటీస్ వండారనేది కామెంట్ చేయండి. ఇవి మిర్చి బజ్జీ మార్నింగ్ చేసినవి ఒగ్గానిలోకి. సమ్మర్లో పప్పు అనేది వేడి చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 1 వీక్లో 4 టైమ్స్ మేమైతే సాంబారే చేసుకుంటాం ఫ్రెండ్స్, ఎక్కువ శాతం. ఎందుకంటే సమ్మర్లో పప్పు తీసుకుంటే కనుక బాడీ అనేది చాలా హీట్ అవుతుంది. తీరా అన్ని వంటలు చేసేసిన తర్వాత మా పిల్లలైతే ఇంకా ఆకలి వేయడం లేదు మమ్మీ, కాస్త ఫ్రూట్ తిని నేనైతే సమ్మర్ క్లాస్కి అయితే వెళ్ళిపోతాను అన్నాడు అబ్బాయి అయితే. మా ఇంట్లో అయితే వీక్లీ వన్స్ మా హస్బెండ్ అయితే సాటర్డే రోజు ఉపవాసం ఉంటారు. 1 టైమే లంచ్ తీసుకుంటారు. అందుకే ఆఫ్టర్నూన్లో ఈ విధంగా ఏదో ఒక వెరైటీ అయితే నేను చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్.